నమస్తే అండి. సో, ఈ వీడియోలో మనం కొన్ని స్టాక్ ఎగ్జాంపుల్స్‌తో చూసుకొని మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుందాం. సో, ఈ స్టాక్ వచ్చేసరికి గ్రావిటా ఇండియా స్టాక్. ఈ స్టాక్‌లో మీరు చూస్తే ఈ బ్లూ లైన్ చూసారు కదా! ఇది డౌన్ ట్రెండ్. సో, రెసిస్టెన్స్ అన్నమాట. మన ట్రెండ్ లైన్ తాలూకా రెసిస్టెన్స్. ఇది ముందు మంచి అప్ మూవ్ వచ్చింది. అప్ మూవ్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది. ప్రాఫిట్ బుకింగ్‌లో మీరు చూస్తే లోవర్ హైస్ ఎప్పుడైతే లోవర్ హై ఫామ్ అవుతుందో అంటే దాని మీనింగ్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయినట్టే. లోవర్ హైస్ స్టార్ట్ అవగానే ఇక్కడ మీరు చూస్తే లోస్ ఎక్కడ ఫామ్ అవుతుంది, హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటి, ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది ఒక ట్రయాంగిల్, ఇలాగ ఒక ట్రయాంగిల్. సో ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ ని బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ అటువైపు మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడైతే జరిగింది, బ్రేక్అవుట్ జరిగింది. ఈ బ్రేక్అవుట్ లో కూడా మీరు గమనిస్తే డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇలాగ డబ్ల్యూ వస్తుంది, ఇక్కడ కూడా డబ్ల్యూ వస్తుంది, ఇక్కడ కూడా చిన్నగా డబ్ల్యూ వస్తుంది. సో మళ్ళీ ఇది బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చి ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతుందో దీని తాలూకా స్టాక్ తాలూకా మూవ్మెంట్ మారిపోయింది. ఇప్పుడు ఏంటి వస్తుంది, హయ్యర్ హైస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇందాకలేటి లోవర్ హైస్ వచ్చాయి కదా, ఇప్పుడు హయ్యర్ హైస్ వస్తున్నాయి. ముందు ఎక్కడ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ, తర్వాత ఇక్కడ. సో ఇలాగా. సో దీన్ని బట్టి మీరు ఏంటంటే నెక్స్ట్ ఈ స్టాక్ తాలూకా రెసిస్టెన్స్ ఏంటి ఉంటుంది అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఇప్పుడు ఈ ఛానల్లో రన్ అవుద్ది. ఇది మనకి స్టాక్ తాలూకా అనాలిసిస్. ఇది ఒక ఎగ్జాంపుల్ గ్రావిటీ ఇండియా. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా, స్కై గోల్డ్. స్కై గోల్డ్ లోనే అంతే. అలాగా మీరు చూస్తే ఇదే లోవర్ హై. కానీ ఈ స్టాక్ లో వేరియేషన్ ఏంటి, లోవర్ హైస్ తో పాటు లోవర్ లోస్ కూడా. అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ స్టాక్ ఇప్పుడప్పుడే పైకి వెళ్ళదు అని దాని మీనింగ్. బాగా వీక్ గా ఉన్నట్టు, చాలా డౌన్ ట్రెండ్ ఉన్నట్టు. ఓకేనా. సో ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే స్టాక్ చాలా ఎక్కువ పరిగెట్టేసినప్పుడు అలా జరుగుద్ది. సో ఈ స్టాక్ చూస్తే 121 లో ఉన్న స్టాక్ ఎప్పుడో చాలా తక్కువ టైం పీరియడ్ లో నాలుగింతలు అయిపోయింది. సో దానివల్ల దీని లాంగ్ రన్ లో ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, బ్రేక్అవుట్ అయింది మళ్ళీ ముందులాగా అలా పరిగెట్టేస్తుంది నాలుగింతలు అయిపోద్ది అనుకోకూడదు. ఇక్కడైతే మళ్ళీ ఈ మనం గీసుకున్న రెసిస్టెన్స్ ఉంది కదా లైన్, ట్రెండ్ లైన్, దాని దగ్గరే సపోర్ట్ గా చాలా వీక్ గా వెళ్తుంది. దాన్నే సపోర్ట్ కింద తీసుకుంటే మనం చూడాలి రేపొద్దున ఎలా ఉంటది. సో ఇక్కడ ముందు స్టాక్ ఈ స్టాక్ వేరియేషన్ ఏంటంటే ఇక్కడ లోవర్ లోస్ ఫామ్ అయ్యి, కానీ ఇక్కడ వేరియేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఈలో ఈలో. సో ఇది హయ్యర్ లోస్ ఫామ్ అయ్యి ఇంకా హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి, కానీ ఇక్కడ డౌన్ స్టార్ట్ అయింది. సో ఇది చాలా టైం పడుతుంది, ఇది మెల్లిగా ఇలాగ వెళ్తుంది. సేమ్ ఇదే ఫార్మాట్ లో ఇంకో స్టాక్ ఉంటుంది, జాగల్. జాగల్ ఉంది. సో ఇది కూడా అంతే, అలాగే డౌన్ ట్రెండ్ లో ఉంది, బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ సపోర్ట్ దగ్గర వస్తుంది, ఎందుకంటే చాలా వీక్. ఈ రోజు ఈ స్టాక్ మంచి అప్ మూవ్మెంట్ ఇచ్చింది, కానీ చూడాలి రేపొద్దున ఎలా మూవ్ అవుద్దో. ఈ స్టాక్ లో కూడా చూస్తే లోవర్ లో, లోవర్ లో, లోవర్ లో, ఇక్కడ నుంచి మళ్ళీ మారింది స్టోరీ. హయ్యర్ లో, మళ్ళీ హయ్యర్ లో, ఇది మళ్ళీ సమానంగా వచ్చింది, ఇంకా కొంచెం కిందకే వచ్చింది. సో కొంచెం వీక్ గా ఉంది ఇది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇది స్మాల్ క్యాప్ నుంచి వచ్చింది, మీకు తెలిసిందే స్మాల్ క్యాప్ స్టాక్స్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఎంతలా బీట్ అవుతున్నాయి. సో అలాగా మనం అలా విధంగా మనం టెక్నికల్స్ ని నేర్చుకోవాలి. హయ్యర్ లోస్, లోవర్ లోస్, బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, ఇవి వస్తే చాలు మనకి ఈజీగా మనం మనీ అర్న్ చేసుకోవచ్చు. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నా అప్ ట్రెండ్ లో ఉన్నా చాలా ఈజీగా మనీ అర్న్ చేసుకోవచ్చు.